rangerforest.com. ఓకే స్టూడెంట్స్, మన బైపీసీకి ఏఎన్జిఆర్యులో తర్వాత ఎంపీసీలో ఓన్లీ ఫార్మర్ కోటా వాళ్ళకి మనకు సెకండ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్కి చాలామందికి ప్రాబ్లం అయింది, అసలు ప్రొసీజర్ అర్థం కావట్లేదు. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్కి ఫస్ట్ దానికి తేడా ఏంటి, మేము ఎలిజిబులా కాదా అని చాలామందికి అయితే డౌట్స్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మొదటి నుంచి చివరి వరకు చిన్న చిన్న విషయాలు మీరు మర్చిపోయి వెబ్ ఆప్షన్స్లో ప్రాబ్లం చేస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇదే జనరల్ అందరికీ, ఎంపీసీ వాళ్ళకి ప్లస్ బైపీసీ వాళ్ళకి ఇద్దరికి, ఏఎన్జిఆర్యులో తర్వాత వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో తర్వాత ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ మూడింట్లలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి 13th అంటే ఇంకా 2 days టైం ఉంది, ఇవాళ రేపు. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూడండి మొదటి నుంచి చివరి వరకు. మీరు ఒకవేళ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం లాగిన్ అయితే, ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ ఉన్నా తర్వాత ఫ్యూచర్లో మనకు రీసెంట్ ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే ఉంది బీ ఫార్మసీ గురించి. సో దాని గురించి కూడా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ ఇవ్వాలంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి అలవాటు, కాబట్టి లైక్ చేయండి. సో మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ చూడండి ఎవరెవరు ఎలిజిబుల్. ఓకే, సో క్యాండిడేట్స్ హూ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ కుడ్ నాట్ సెక్యూర్ సీట్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్లో ఆప్షన్స్ అయితే ఇచ్చుకున్నారు కానీ అలాట్ కాలేదు. సెకండ్, క్యాండిడేట్ డిజైర్ టు ఆప్ట్ ఫర్ ద చేంజ్ ఇన్ కోర్స్ ఆర్ కాలేజ్ ఈజ్ ఎలిజిబుల్. అంటే ఆల్రెడీ మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళాలంటే అప్పుడు ఇది. ఓకే, సో క్యాండిడేట్స్ హ్యావింగ్ సెక్యూర్డ్ ఫస్ట్ ఫేజ్ బట్ నాట్ జాయిన్డ్ ఆర్ అలాటెడ్ అంటే జాయిన్ అయ్యి కూడా లేకపోతే జాయిన్ కాకపోయినా ఎలిజిబులే. ఓకే, సో డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ వెబ్ ఆప్షన్స్ అన్ని రకాల వాళ్ళకి ఎలిజిబులే. పార్టిసిపేట్ అయ్యి కాలేజ్ రిపోర్ట్ చేసినా, పార్టిసిపేట్ అయ్యి సీట్ అలాట్మెంట్ కాకపోయినా, అసలు పార్టిసిపేట్ కాకపోయినా అన్ని రకాల మంది ఇందులో ఎలిజిబులే. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఆన్లైన్ యూజీ అడ్మిషన్స్ ఆఫ్ సెకండ్ ఫేజ్. ఓకే, సో ఆల్రెడీ మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే అది చూపించకుండా మిగతా మాత్రమే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 1 అలాటెడ్ సీట్ వుడ్ బి క్యాన్సల్డ్ ఆటోమేటికలీ అప్లికెంట్ గెట్స్ ద సెకండ్ ఫేజ్. ఇది చాలా చాలా డేంజరస్. సెకండ్ ఫేజ్ కదా, ఫస్ట్ ఫేజ్ నాకు ఆల్రెడీ ఉంది అని సెకండ్ ఫేజ్లో చండాలమైన కాలేజ్ కనుక మీరు ఇస్తే, మీకు ఇష్టం లేని కోర్స్ కనుక ఇస్తే, ఇది అలాట్ కాగానే పాతది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు వచ్చిన వాటిలో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్లో ఒకవేళ మీ కాలేజ్ వస్తే దానికంటే బెటర్ చాయిస్ ఇక్కడ ఇచ్చుకోండి. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టుకోవడానికి సీక్వెన్స్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు ఆల్రెడీ సాటిస్ఫైడ్ అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఇమీడియట్గా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. సో ఇది మన వెబ్సైట్ ఫుల్ లుక్. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి, క్లిక్ ఆన్ ద బిలో లింక్. ఓకే, సో ఇక్కడ క్లిక్ హియర్ టు వెబ్ ఆప్షన్స్ ఫర్ ద కంబైన్డ్ అడ్మిషన్స్. ఇక్కడ చూడండి, ఇది వెబ్ ఆప్షన్స్ ఫర్ బైపీసీ. అలాగే మీకు కిందనే స్క్రోలింగ్ అవుతూ ఎంపీసీ కూడా వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మీకు కంపల్సరీ లాగిన్ కావడానికి కావాల్సిన వివరాలు, హాల్ టికెట్ నంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ పక్కన ఉంచుకోండి. అలాగే దాని డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 2 ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేయగానే మీ క్యాండిడేట్ లాగిన్ కోసం ఓటీపీ అయితే వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది చాలా ఖచ్చితంగా. సో ఆ వచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత మీకు స్క్రీన్లా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కాలేజ్ నేమ్, యాడ్ కాలేజ్ నేమ్ ఇక్కడ చూడండి, ఒక ప్లస్ సైన్ అయితే కనిపిస్తుంది.
సో అందులో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనుకుంటే అక్కడ ప్లస్ సైన్ ప్రెస్ చేయండి. ఓకే. సో ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు ఏదైనా కాలేజ్ అనుకొని ఉంటే సో ఇక్కడ పైన సెర్చ్ కూడా చేయవచ్చు. సెర్చ్ బటన్లో సపోజ్ ఎస్వి అగ్రికల్చర్ కదిరి బాబురావు సో ఇక్కడ టైప్ చేయగానే మీకు అదే కాలేజ్ డిస్ప్లే అవుతుంది. దానివల్ల కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఓకే. సో మాన్యువల్ ఆప్షన్స్ అయితే మీరు ముందు రాసుకొని ఉంటే అసలు ఎలా రాసుకోవాలి ఎన్ని రాసుకోవాలి అనేది మనకు ఆల్రెడీ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అయితే ఉంది. సో ఎన్నైనా ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా దానికంటే బెటర్ సీట్స్ ఇవ్వండి. కానీ దానికంటే వేరే సీట్ ఇస్తే ఇది దొరుకుతుంది, పాతది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. ఓకే. సో దీంట్లో చూడండి ప్లస్ బటన్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు పైన డిస్ప్లే అవుతుంది. ఓకే. తర్వాత ఒకవేళ సెర్చ్ ఆప్షన్స్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. టు చేంజ్ ద ప్రిఫరెన్స్ అప్ యారో. ఓకే. బటన్ టు మేక్ దెమ్. చూడండి ఇక్కడ సీక్వెన్స్ మీరు కౌంట్ చేసుకున్నది అయితే ఇక్కడ చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్నది అయితే 3 సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ దీన్ని పైకి పంపించాలి. సపోజ్ సెకండ్ మీరు ఆప్షన్ ఇచ్చారు అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం. దాన్ని యారో ప్రెస్ చేయగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత చేంజ్ ద ప్రిఫరెన్స్ డౌన్ యారో టు మేక్. అలాగే కిందికి రావాలంటే కిందికి యారో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే. డిలీట్ చేయడానికి టు డిలీట్ ద సెలెక్టెడ్ ఆప్షన్ క్లిక్ ఆన్ ద డిలీటెడ్ ఐకాన్. సో ఇక్కడ 3 రకాల మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్, డౌన్, డిలీట్. ఒకవేళ ఏదైనా ఆప్షన్స్ మీరు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోండి. కిందికి దించాలంటే డౌన్, పైకి ప్రిఫరెన్స్లు ఇవ్వాలంటే అప్. ఓకే. ఈ 3 రకాల బటన్స్ అయితే అర్థమైపోయింది. సో ఇలా 3 ఎగ్జాంపుల్సే ఉన్నాయి. కానీ ఇలా మీరు ఎన్నైనా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు నెంబర్ ఆఫ్ కాలేజెస్ని బట్టి. ఓకే. సో దీని తర్వాత సేవ్ అనే బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకే. సో క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ టు పార్షియల్లీ సేవ్ ద కాలేజెస్ ఆప్టెడ్. అండర్స్టూడ్. దీని తర్వాత సో హోస్ట్ ఇలాంటి మీకు డిస్ప్లే మెసేజ్ అవుతుంది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. దాని తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే. సో క్లిక్ ఆన్ ద ఫ్రీజ్ బటన్ టు సెలెక్టెడ్ కాలేజెస్. వన్స్ ఫ్రీజ్డ్ ద ప్రిఫరెన్స్ ఆప్షన్స్ కెనాట్ బీ ఫ్రీజ్డ్ ఫర్దర్. ఓకే. సో ఒకసారి మీరు ఫ్రీజ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి సేవ్ వరకు వదిలిపెట్టండి. ఓకే. సో ఒకవేళ ఫ్రీజ్ చేయాలనుకుంటే మీరు ఫైనల్ అనుకున్న తర్వాతే ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ ఫ్రీజ్ చేయడానికి మాత్రం అవ్వదు. ఓకే. సో ఇమీడియట్గా అలాగే వస్తుంది ఫ్రీజ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు ఇవి 5 కాలేజెస్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇక్కడ 5 కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. వీటిని ప్రింట్ తీసుకోండి. ఓకే. సో ఆఫ్టర్ ఫ్రీజ్ క్లిక్ ఆన్ ద ప్రింట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఒకటి మొత్తం ఇలా మీ డీటెయిల్స్తో సహా ఒకసారి అన్ని ప్రిఫరెన్స్ అయితే ప్రింట్ అవుతాయి. ఓకే. సో ఇది ప్రాసెస్. ఐ థింక్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఎలాంటి మీకు డౌట్ ఉన్నా ఇమీడియట్గా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో ఇందులో చెప్పిన వివరాలు కాకుండా ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఇంకా ఇవాళ రేపు 2 రోజులు ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఫర్దర్గా ఎలాంటి కోచింగ్ కావాలన్నా ఒకవేళ మీరు ఇయర్ డ్రాప్ అయితే మీకు లాంగ్ టర్మ్ కోచింగ్కి అయితే వీడియో లెక్చర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మీకు కొన్ని వీడియో లెక్చర్స్ లింక్ అయితే కనిపిస్తుంది. వాటిని ప్రిపేర్ అయ్యి మంచి ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రై చేయవచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.